హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ సుజిత. సో నేను లాస్ట్ వీక్ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. సో ఆఫీస్ వర్క్ హెక్టిక్గా ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోతున్నానని. అందుకే ఇవాళ నేను మా ముండేన్స్ సాటర్డే లైఫ్ ఎట్లా ఉంటుందో చూపెడతామని ఈ వీడియో చేస్తున్నాను. సో మా మార్నింగ్ ఎలా స్టార్ట్ అయింది అండ్ మేము ఏం చేస్తాం ఎవ్రీ సాటర్డే. సో రొటీన్ ఇదే ఉంటుందండి. ఓన్లీ థింగ్ ఈజ్ either మా వారన్న వంట చేస్తుంటారు, నేనన్నా వంట చేస్తుంటాను అదే. సో ఇవాళ నేను తీసుకున్నాను అనమాట. అండ్ ఎనీవే అండి, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద స్ట్రాంగ్ ఉమెన్ దట్ ఆర్ దేర్ ఇన్ మై లైఫ్. సో మీ ఉమెన్స్ డేని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు చెప్పండి. నేనైతే ఇలా పని చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటానని అనుకుంటున్నానండి. సో మా మార్నింగ్ ఆ రోజు నేను 5:30కే లేచేసాను. నాకు నిద్ర పట్టలేదు. బట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ టు వేకప్. మళ్ళీ మా పాప లేచి వచ్చిందనమాట. సో నేను ఇంకా రొటీన్ స్టార్ట్ చేశాను. ఎవ్రీ 2 weeks వన్స్ నేను ఏం చేస్తానంటే అండి, పాలు మీగడ మొత్తం కలెక్ట్ చేస్తాను. సో 2 వారాలకు ఒకసారి ఈ మీగడ మొత్తాన్ని స్టవ్ పైన వేసి బాగా వేడి చేసి సిమ్లోనే మరిగిస్తానండి. సిమ్లోనే మరిగించి మాడిపోకుండా, అంటే దాన్ని మాడబెట్టకూడదు. మాడబెడితే టేస్ట్ వెళ్ళిపోద్ది అనమాట వచ్చే నెయ్యి. సో సిమ్లోనే పెట్టి మనకు నెయ్యి బాగా వచ్చేసింది అని అనుకున్నప్పుడు దాన్ని వడగట్టేసుకోవాలి. సో అలా 2 వారాలకు ఒకసారి చేస్తానండి నేను. సో ఇంకా నా రొటీన్లో భాగంగా నేను కాఫీ పెట్టాలి కదా, పొద్దున్న లేస్తానే కాఫీ లేకపోతే మనకు పని చేయబుద్ధి కాదు. సో పాపకు పాలు, మాకు కాఫీ అనమాట, అది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇదేనండి మా సాటర్డే రొటీన్, ఇలానే ఉంటుంది. అంటే ఎవరింట్లో అయినా ఫస్ట్ కాఫీ, పాలు వీటితోనే స్టార్ట్ అవుతాయి. సో అదేనమాట. అండ్ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచాను కదా. సో నాకు ఎలా చెప్పాలో తెలియదు కానీ మా నాన్న రైతు కాబట్టి, అంటే తను ఆర్మీలో పనిచేశారు, బట్ రిటైర్ అయ్యి వచ్చాక తను ఫుల్ టైం రైతుగా ఉన్నారు. ఆయన రైతు బిడ్డను కాబట్టి నాకు అంత ఇష్టం ఆ గ్రీనరీ అన్న, ఆ పర్టికులర్ ఛానల్స్ అన్నా తెలీదు. సో ఏవేవైతే విలేజ్ లైఫ్ వీడియోస్ ఉంటాయో అవన్నీ రోజు అన్నీ చూస్తుంటానండి. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ కూడా మీరు ఫస్ట్లో స్క్రీన్ చూసినట్లయితే టీవీ స్క్రీను, శ్రావణ మేఘంలో అనే యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూస్తున్నా నేను. ఎంత విచిత్రమో కదా. ఈ హసల్ బసల్ సిటీ లైఫ్లో ఉంటాం మేము, కానీ మేము చూసేదేమో విలేజ్ లైఫ్ స్టైల్ వీడియోస్ అనమాట. ఇక్కడ మా పాప లేచింది. సో తనకు నచ్చినవి ఏవో పెట్టుకొని చూస్తుంది అనమాట. మా పాప చిన్నపిల్లల మూవీస్ ఉంటాయి కదా, అవి చూస్తుంది తను. నా వరకైతే నేను మోస్ట్లీ విలేజ్ వీడియోస్ ఎక్కువ చూస్తానండి. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది విలేజ్లో. ఆ లైఫ్ దూరం అయిపోతే ఆ బాధ ఎట్లుంటుందో దూరం అయినాకే తెలుస్తుందేమో. అప్పుడప్పుడు కానీ మంత్లీ వన్స్ అమ్మ వాళ్ళ ఊరు వెళ్తూ ఉంటాను నేను. సో వెళ్తూ ఉంటాను కాబట్టి అమ్మయ్య అనిపిస్తుంది ఊరు వెళ్ళినప్పుడు. ఆ గ్రీనరీ, పచ్చదనం చూస్తే అమ్మయ్య ఇక్కడ కదా నేను ఉండాల్సింది అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అదొకటి. అండ్ ఇక్కడ కాఫీ రెడీ చేసేసాను. ఐ థింక్ మా వారు కూడా అంతలోపు లేచారనుకుంటాను. తననైతే ఎక్కువ వీడియోలో షూట్ చేయనండి, ఎందుకంటే హీ ఈజ్ కెమెరా షై. తనకు పెద్దగా నచ్చదు కెమెరా ముందు రావడము. ఎప్పుడైనా అటు ఇటు తనకు తెలియకుండా, నాకు తెలియకుండా క్యాప్చర్ చేస్తాను, అంతేకాని పర్టికులర్గా తననైతే ఉంచడం తనకు నచ్చదు. అండ్ ఇది మా సాటర్డే లైఫ్. ఏం చేస్తాము చూడండి, ఎవ్రీ సాటర్డే ఇలానే ఉంటుంది. ఇంకా ఎవ్రీ మార్నింగ్ ఇలానే ఉంటుంది. బట్ పర్టికులర్లీ సాటర్డే అంటే ఇంక ఇల్లంతా సర్దుకోవడము, బట్టలంతా వాషింగ్కి వేయడము, ఏమైనా చేత్తో ఉతికేవైతే చేత్తోనే వాష్ చేయడము, ఇవే ఉంటుంది అనమాట రొటీను. చాలా రెగ్యులర్ నార్మల్ లైఫ్ ఉంటుంది. అందరూ అనుకుంటారు సిటీలో ఏం చేస్తారు, ఏమీ చేయమండి. బయట ఎక్కడికి వెళ్ళం మేము. చాలా రేర్ ఇన్ ద సెన్స్ వెళ్తాం కానీ దగ్గరలో లైక్ 2-3 kilometers, అంతకంటే దూరం అయితే నాకు ఈ సిటీలో అస్సలు ఓపిక లేదండి. ఎందుకంటే ఆల్రెడీ చూసారా ఇక్కడ నెయ్యి తేలుతుంది, ఇంకా తేలాలన్నమాట. ఆల్రెడీ మేము ఎవ్రీడే ఆఫీస్కి వెళ్తాం, మళ్ళీ వీకెండ్ కూడా బయట వెళ్ళాలి అంటే నచ్చదు. సో ఐ ఫీల్ లైక్ ఇంటి దగ్గరే ఉండాలి అని అనిపిస్తుంది అనమాట. సో ఎక్కువ వీకెండ్లో బయట ఎక్కడికి వెళ్ళము. ఓన్లీ ఇన్ కేస్ మేము ఎప్పుడైనా లంచ్కు డిన్నర్ బయట చేయాలంటే తప్ప వెళ్ళమన్నమాట. అది. సో ఇది మేమున్న ఇల్లు అండి. అండ్ అవుట్ సైడ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను.
ఆ లాండ్రీ బ్యాగ్ వచ్చేసి మా పాప స్కూల్ బట్టలు అనమాట. తన స్కూల్ బట్టలు సపరేట్గా ఉంచుతాను. సో అన్ని స్కూల్ బట్టలు మేము రెగ్యులర్గా వీక్లీ వేసేవి అన్నీ ఇంకా మాకు వీకెండే అనమాట ఈ క్లీనింగ్ ప్రోగ్రామ్. సో అదండి. హోప్ మీకు మా ఈ నార్మల్ సాటర్డే వీకెండ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజులైంది వీడియో పెట్టి, ఏం పెట్టాలో కూడా నాకు ఐడియా రావట్లేదు. అందుకే నేను సరే ఈ సాటర్డే ఎలా స్పెండ్ చేస్తాము అనేది కొద్దిగా అయినా పోస్ట్ చేద్దాము అని చెప్పి పోస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. అండ్ అందరూ అనుకోవచ్చు మిద్దె పైన ఎందుకు షాంపూ తలస్నానం చేసుకుంటున్నారు అని. జస్ట్ తల పులమడం మాత్రం మిద్దె పైన చేస్తానండి నేను. ఎందుకంటే నాకు అదొక విలేజ్ లైఫ్ స్టైల్ లాగా అనిపిస్తుంది. సో ఎప్పుడైనా మాకు కొంచెం బాగా ఫ్రీగా టైం ఉంది అంటే అలా మిద్దె పైన చేసుకుంటామన్నమాట. మా పాపకు కూడా అలా షాంపూ చేసుకోవడం మిద్దె పైన వెళ్ళి చాలా ఇష్టం అనమాట తనకి. ఓన్లీ షాంపూ మాత్రం పైన చేపించేసి తర్వాత స్నానం కింద చేసుకుంటామన్నమాట. ఎందుకో చాలా టైం వాష్రూమ్లో స్పెండ్ చేస్తే చాలా హెవీగా అనిపిస్తుందండి 4 గోడల మధ్య. ఇలా ఓపెన్ ఎయిర్లో తల పులుముకుంటే పోలేదో అని పులిమేస్తుంటాను నేను ఓపెన్ ఎయిర్లో ఎవ్రీ సాటర్డే కుదిరినప్పుడల్లా. అదన్నమాట. అంతలోపు మాకు వాటర్ ట్యాంక్ వచ్చిందండి. బెంగళూరులో తెలిసిందే వాటర్ ప్రాబ్లం ఉంది. సో వాటర్ ట్యాంక్ తోలిస్తున్నాము. నెయ్యి చూసారా బాగా వచ్చేసింది. దీన్ని ఇంకా బాగా కలుపుతూ వడగట్టేసుకోవడమే అండి. ఎంతవరకు రాగలిగితే అంతవరకు తీసేసుకోవచ్చు మీరు. మిగిలిన చెత్తని తీసి బయట వేసేయాలన్నమాట.
అండ్ ఈ డబ్బాలో ఉన్న నెయ్యి నేను ఇలా ఎవ్రీ 2 వీక్స్ వన్స్ చేసి కలెక్ట్ చేసిన నెయ్యి అండి. ఇదే కాదు ఇంకా ఇంకొక డబ్బా కూడా కలెక్ట్ చేసి మా అమ్మ వాళ్ళకి ఇచ్చాను. సో ఇలా మీరు ఏం చేయాలంటే ఎవ్రీ డే పాలు కాచి ఫ్రిడ్జ్లో పెడితే మీగడ బాగా వస్తుంది. ఆ మీగడని కలెక్ట్ చేసుకుంటూ 2 వీక్స్ వన్స్ మనము నెయ్యి చేసుకోవడమే అనమాట. చాలా బాగా వస్తుంది అనమాట. మేము బెంగళూరులో అయితే నందిని వాడతాము. అండ్ ఇక్కడ నేను పూరీ చేయడానికని ఆ పూరీ ఆలు కర్రీ చేద్దాం అనుకున్నా, సాటర్డే కదా. సో పూరీ కలుపుకోవడానికని పిండి అవి వేసుకుంటున్నాను అనమాట. పూరీ రెడీ చేసుకుంటున్నాము. అండ్ నేను పూరీ రెడీ చేసుకునే లోపు మా వారు మా పాప ఇంకా స్నానం చేసుకొని వాళ్ళు గుడికి వెళ్ళి వచ్చారన్నమాట. సో అంతలోపు నేను పిండి కలిపి పెట్టేశాను, ఆలు కర్రీ చేసి పెట్టేశాను. తర్వాత ఆయన వచ్చాక ఆయన చేశారు మళ్ళీ పూరీ. అంతలోపు నేను రెడీ అవ్వడానికి నాకు టైం దొరికిందన్నమాట.